ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 66. ఒకసారి నీళ్ళు ఎక్కువ పోయడం, ఇంకోసారి నీరు తక్కువ పోయడం అంటూ అటూ ఇటూగా 1 కిలో పిండి కలిపేస్తుంది. ఆ పిండిని చూసిన కృష్ణ, మనిద్దరి కోసం చేశావా, లేకపోతే బయట పుల్కా పాయింట్లో అమ్మడానికి కూడా కలిపావా? కృష్ణ మాటలకి తన తప్పు తెలుసుకున్న రాధిక హతవిధి అనుకుంటుంది. ఇందాక ఆయిల్, ఇప్పుడు ఆట, నెక్స్ట్ ఏంటి అంటున్న కృష్ణ మాటలకి ఏడుపు ఒక్కటే తక్కువ రాధికకి. మార్నింగ్ నుండి అతని బిహేవియర్ ఒక పక్కన అయితే, తనకు అస్సలు తెలియని పని ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అనుకున్నా పెంట అవుతుంది. అదంతా తనకి బాధగా అనిపించి అక్కడి నుండి బయటకి వెళ్ళిపోయి టెర్రస్ పైన కూర్చుంటుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసిన కృష్ణ, ఎక్కువగా స్ట్రెస్ చేశానా అని తల పట్టుకొని ఆమె వెనకే వెళ్తాడు. ఏడవట్లేదు కానీ కన్నీళ్లు ఆపుకుంటుంది అని అర్థమైన కృష్ణ ఆమె పక్కన కూర్చొని అలానే చూస్తాడు. తన పక్కన కృష్ణ ఉన్నాడని తెలిసినా అలానే ఉండిపోతుంది రాధిక. రాధీ, హా, ఏమైంది? ఏం లేదు, నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. వదిలేయడానికా నల్లపూసలు వేసి మరీ సగం పెళ్లి చేసుకుంది? కృష్ణ మాటలకి అతని వంక తల తిప్పి చూస్తుంది రాధిక. చిన్నగా నవ్వి ఆమెని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఎందుకు నా సగం నాలో సగం అవ్వబోతున్న శ్రీమతి బాధపడుతుంది అని మెల్లిగా అడుగుతాడు. నీకు తెలీదా అన్నట్టు చూస్తుంది రాధిక. నాకు అర్థమైంది రాధమ్మా, కానీ నువ్వు టెన్షన్ పడుతూనే నీ కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటున్నావు. అది నీకు తెలుస్తుందా? ఈదరాని దాన్ని ఇలా సంసార సాగరంలో వదిలేసి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చాయి, అది కూడా టైం లిమిట్ ఉంది అంటే ఎలా కృష్ణ? మార్నింగ్ నుండి నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు కానీ భర్తగా మీరు నాలో సగం వచ్చి హెల్ప్ చేయమని పిలిచావా? కృష్ణ మాటలకి రాధిక కళ్ళలో చూస్తుంటే, భార్యాభర్తలమయ్యాక అన్నీ పంచుకోవాలి. మనది సగం పెళ్ళే కాబట్టి శరీరాలు పంచుకోలేకపోవచ్చు కానీ కష్టాన్ని పంచుకోవచ్చు కదా. ఈ మాట పొద్దున్నే చెప్పడానికి ఏం అడ్డం వచ్చింది? ఈ మాట పొద్దున్నే అడగడానికి నీకేం అడ్డం వచ్చింది? కృష్ణ, చెప్పు నా ముద్దుల రాధమ్మా అంటూ ఆమె ముక్కు లాగుతాడు. రాధిక అలానే చూస్తుంటే ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, ఈ రోజు నీ ఎఫర్ట్స్ చూశాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే ఈ గిఫ్ట్ అని నవ్వి పద అని ఆమెను కిచెన్లోకి తీసుకెళ్తాడు. యశోద ఫోన్లో చెప్పిన దానికన్నా కృష్ణ దగ్గరుండి అన్నీ చెప్తూ చేయిస్తుంటే కొంచెం క్లారిటీగా కూడా ఉంటుంది. అందుకే చకచకా చపాతీలు షేప్ లేకపోయినా ఓ మాదిరిగా చేసి, ఆఫ్టర్నూన్ కర్రీస్కి న్యాయం చేసి డిన్నర్ కంప్లీట్ చేస్తారు. కిట్టయ్య, నాకో డౌట్. ఏంటి? మార్నింగ్ నుండి ఎందుకు హాట్‌గా ఉన్నావు? ఇప్పుడెందుకు ఇంత కూల్‌గా ఉన్నావు? నువ్వు ఒక ఫ్యాషన్ వరల్డ్ చైర్మన్‌వి. నిన్నెవరు ఏం అనే సాహసం చేయరు. అలా చేస్తే రాణా సార్ ఊరుకోరు. కానీ భర్త దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. పైగా నీకు ఓపిక చాలా తక్కువ అని బయట టాకు. అందుకే నాన్ స్టాప్‌గా వర్క్ చేయించి నీ సహనాన్ని టెస్ట్ చేశాను. ఫైనల్‌గా ఏడుస్తూ వెళ్ళిపోయావే కానీ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అక్కడే ఈ రాధమ్మకి నా మీద ప్రేమ చాలా ఉందని, ఆ ప్రేమ కోసం ఏదైనా భరిస్తుంది అని క్లారిటీ వచ్చింది. అతని మాటలకు కృష్ణని హత్తుకుని, థాంక్యూ కృష్ణ. నువ్వు ఈ 30 డేస్ ఇలానే సీరియస్‌గా ఉంటావేమో అని చాలా భయపడిపోయాను. ఇప్పుడు కాస్త రిలాక్స్‌గా అన్ని పనులు నేర్చుకుంటాను. మన మధ్య ఉండాల్సింది థాంక్స్, సారీ కాదు రాధమ్మ. మన బంధాన్ని నిలుపుకునేంత ప్రేమ, అర్థం చేసుకునే మనసు. నేను నిన్ను అర్థం చేసుకుంటాను కిట్టయ్య. నువ్వే తికమక మకతిక అన్నట్టు బిహేవ్ చేస్తూ నన్ను బేజారెత్తిస్తావు. నా మాటల్ని మాత్రమే వింటే కష్టం. అందులో ఆంతర్యం అర్థం చేసుకుంటే నేనేంటో నీకు చాలా ఈజీగా తెలుస్తుంది. ఆ ఆంతర్యాలు, ఆత్మలు మనకెందుకులే కిట్టయ్య. చాలా బాగా అలసిపోయాను. దా బజ్జుందాం. ఆఫీస్ వర్క్ ఉందన్నావు. ఇప్పుడు నా వల్ల కాదని నీరసంగా అంటుంది. రేపు మీటింగ్ ఉంది మర్చిపోయావా? ఈ టెన్షన్‌లో ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి కిట్టయ్య అని ఏడుపు మొహంతో అంటుంది. సరే నేను హెల్ప్ చేస్తాను పద అని ఇద్దరూ ల్యాప్‌టాప్ పట్టుకొని కూర్చుంటారు. వర్క్ కంప్లీట్ అయ్యాక కృష్ణతో కలిసి బెడ్ ఎక్కిన ఆమెకి రూమ్ ప్లెజెంట్‌గా ఉన్నా దూరంగా పడుకున్న కృష్ణ తీరుకి లోపల యాంగ్జైటీ తెచ్చుకుంటుంది. కృష్ణ, ఏంటి? నువ్వు చేస్తుందేం బాలేదు. నేనేం చేశాను అని లేచి కూర్చుంటూ అయోమయంగా అడుగుతాడు కృష్ణ. భార్యాభర్తలు ఇలా ఈస్ట్ ఒకళ్ళు, వెస్ట్ ఒకళ్ళు అన్నట్టు బజ్జుంటారా? లేదు. మరి నువ్వేంటి అంత దూరం పోయావు? మన సగం భార్యాభర్తలమే కదా! అయితే జస్ట్ హగ్ చేసుకొని పడుకోవద్దా?
ఎందుకు డైరెక్ట్‌గా ఒకే దుప్పటిలో దూరేసి చేయాల్సిన కార్యక్రమం కూడా చేసేద్దాం. నైస్ ఐడియా దా స్టార్ట్ చేద్దాం అని బెడ్ మీద మోకాళ్ళతో పాకుతూ కృష్ణ దగ్గరికి వెళ్తుంది రాధిక. ఆమె దెబ్బకి ఫాస్ట్‌గా లేచి కూర్చొని ఆడవాళ్ళ నుండి మా మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది అని రాధిక చేతి మీద గిచ్చి ఆమె కెవ్వుమని అరిచేలా చేస్తాడు. ఎర్రగా ఉన్న చేతులు రుద్దుకుంటూ ఇంత బండమేంటి కిట్టయ్య నువ్వు అని అతని మీదకి తగూకుపోతుంది. రాధికలో మళ్ళీ లేడీ డాన్ పూనిందని ఉస్సో అనుకుంటాడు కృష్ణ. రాధిక అరుపులకి ఆమె నోటి మీద చెయ్యి వేసి చుట్టుపక్కల వాళ్ళు వింటే తన్నుకున్నావనుకుంటారే తల్లీ! ఆ చాటర్ బాక్స్ కాస్త క్లోజ్ చెయ్యి లేదా వాల్యూమ్ తగ్గించు. కృష్ణ రిక్వెస్టింగ్‌కి కొంచెం కరిగి ఓకే అన్నట్టు కళ్ళార్పుతుంది. ఆమె సైగకి మెల్లిగా ఆమె నోటి మీద చెయ్యి తీసేసి దూరం జరగబోతాడు. అతన్ని దూరం జరగకుండా ఒళ్ళో వాలిన రాధిక సగం భార్యగా బాధ్యత ఇచ్చావు. మరి సగం సుఖం అయిన రుచి చూపించు అని ఆశగా అడుగుతుంది. రాధిక కళ్ళలో ప్రేమకి ఆమెకి లొంగాలని ఉన్న ఇంకా మిగిలిన 29 రోజులు తనకి చుక్కలు చూపిస్తాను చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. ఆలోచనలో ఉన్న కృష్ణ బుగ్గ కొరికి కెవ్వుమనిపిస్తుంది రాధిక. అబ్బా ఏంటే ఇది అని ఆమెని ఒళ్ళో నుండి పక్కకి తీయబోతాడు. అయినా అతన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంది. ఎక్కడికో వెళ్ళిపోయావు. అక్కడి నుండి రావాలంటే ఇలాంటి తీపి ఘాట్లు కామన్ మామ. ఏంటి? అని అయోమయంగా అడుగుతాడు. మామ అన్నాను. ఎవరు మామ? ఎవరికి మామ? నువ్వే నా మామవి అని కృష్ణ బుగ్గ లాగి చెప్తుంది. ఆహా! చాలా సెకలు పడుతున్నావే. పోకిరి పిల్లా. నేను అల్లరి పిల్లని. నాట్ పోకిరి మామ అని యాటిట్యూడ్‌గా అంటున్న రాధిక ముక్కు లాగుతూ ఆఫీస్‌లో ఇలా ఎప్పుడూ చూడలేదే. ఇప్పుడు మాత్రం గారాలు పోతున్నావే. ఏదైనా నా మామ దగ్గరే కదా! ప్రేమైనా, సరసమైనా. సరసం ఇప్పుడొద్దులే మంత్ ఎండ్‌లో చూద్దాం. ఇప్పుడు బూస్ట్ ఇస్తేనే కదా మంత్ ఎండ్ వరకు యాక్టివ్‌గా ఉండేది. తప్పదా? తప్పదు. దా ఇచ్చెయ్ అని కృష్ణ కింద పెదవి లాగుతుంది. కళ్ళు మూసుకుని భయంగా ముందుకు వస్తున్న అతని పెదాల మీద చేతులు వేసి ఆపేస్తుంది రాధిక. కళ్ళు తెరిచి ఏంటి అన్నట్టు చూస్తున్న అతని వంక చూసి చిన్నగా నవ్వి, ఇలా భయపడుతూ ముద్దు పెట్టే చప్పిడి ముద్దులు నాకొద్దు. నేను ఫీల్ అవ్వలేను. నీ నుండి ప్రేమతో కూడిన ముద్దు కావాలి. అప్పుడే నేను కూడా నీ ముద్దుని హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అవుతాను అని ఇద్దరి తలలు ఢీకొట్టి కృష్ణ నుండి దూరం జరిగి గుడ్ నైట్ అని చెప్పి బెడ్ చివరన పడుకుంటుంది. ఇప్పటిదాకా ముద్దు అని పీడించింది. సడన్‌గా ఎందుకు వదిలేసింది? ఫీలయిందా? అని ఆలోచిస్తూనే ఆమె వంక చూసిన కృష్ణ ఏదో చేద్దామని ఉన్నా చేయలేక సైలెంట్‌గా బెడ్ చివరకు పడుకుంటాడు. కొత్త ప్లేస్ అవ్వడం వల్ల నిద్ర పట్టక అటూ ఇటూ మెసిలి ఎలాగో నిద్రపోతుంది కానీ, కృష్ణకి మాత్రం నైటంతా నిద్రలేక కళ్ళు ఎర్రగా చేసుకుంటాడు. ఉదయాన్నే ముందుగే రాధికని లేస్తుంది. జిమ్ రూమ్‌లోకి వెళ్ళే సీన్ లేదు కాబట్టి సైలెంట్‌గా ఫ్రెష్ అవుతుంది. కృష్ణని నిద్రలేపి గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ విష్ చేస్తున్న ఆమె తీరుకి లేచి కూర్చున్న కృష్ణ కాఫీ కప్ ఎక్స్‌పెక్ట్ చేశాను అని నవ్వుతాడు. ఫ్రెష్ అవ్వు కృష్ణ తెస్తాను. మిల్క్ ఉన్నాయా? హా! ఉన్నాయిలే రేపటి నుండి నువ్వే వెళ్ళి మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని రావాలి సగం భర్తగారు అని వెక్కిరిస్తుంది. ఆమె వెక్కిరింతకి అలాగే భార్యామణి గారు అని రాధిక ముక్కులాగి వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. కిచెన్‌లోకి వెళ్ళిన రాధిక కష్టపడి కాఫీ తీసుకొచ్చేలోపు టెర్రస్ మీద వాకింగ్ స్టార్ట్ చేస్తాడు కృష్ణ. ఆమె ఇస్తున్న కాఫీ కప్ అందుకొని వెళ్ళిపోతున్న రాధిక చేయి పట్టుకొని దగ్గరకు తీసుకుంటాడు. ఏంటి అన్నట్టు చూస్తున్న ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అలానే ఉండిపోతాడు. కృష్ణ ఏమైంది? లైఫ్‌లో ఫస్ట్ టైం నాకంటూ ఒక మనిషి నాతో ఇలా ఉండడం చాలా హ్యాపీగా ఉంది అని కళ్ళలో నీళ్లు రాకుండా ఆపుకుంటాడు. ఇలాంటి డేస్ మాత్రమే ఇక నీ లైఫ్‌లో ఉండేది అని నవ్వి కృష్ణ జుట్టు నిమిరి అతన్ని హత్తుకొని అలానే ఉండిపోతుంది. కొద్దిసేపటికి ఇద్దరూ సర్దుకొని మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేస్తారు. నిన్నటిలా కాకుండా కాస్త క్లారిటీగా ఉన్న రాధిక వెజ్జీస్ కట్ చేసే పని కృష్ణకి అప్పగించి ఇద్దరి కోసం టిఫిన్ రెడీ చేశాక వంట కూడా మొదలెడుతుంది. కృష్ణతో మాట్లాడుతూ చకాచకా కాకుండా చక్కగా వంట చేసి ఉప్పు, కారాలు టేస్ట్ చూడమని అతనికే చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. నిన్నటి బెరుకుపోయి కాస్త సెట్ అయిన రాధిక తీరుకి నవ్వుకొని లంచ్ బాక్సులు సర్దేసి హాల్‌లో ఉన్న కామన్ వాష్‌రూమ్‌లో ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఇద్దరూ ఫ్రెష్ అయ్యాక అటూ ఇటూగా ఉన్న టిఫిన్ తినేసి చలో ఆఫీస్ అని స్టార్ట్ అవుతారు. ఆల్రెడీ తను చెప్పిన లొకేషన్‌కి వచ్చి వెయిట్ చేస్తున్న డ్రైవర్ కళ్ళలో పడకుండా కృష్ణ బైక్ దిగేసి జాగ్రత్తగా వచ్చెయ్ అంటుంది. అలాగే అని నవ్వి కృష్ణ బాయ్ చెప్పి బైక్ స్టార్ట్ చేస్తే కారు దగ్గరికి వెళ్ళిన రాధికని చూసి వినయంగా డోర్ ఓపెన్ చేస్తాడు డ్రైవర్. కారులో కూర్చున్నాక ఏసీ గాలికి ఉఫ్ అనుకుంటుంది కానీ పక్కన కృష్ణ లేని లోటు తెలిసి డీలా పడిపోతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. టాటా.